जिला कलेक्टर नलगुंडा इला त्रिपाठी ने तिप्परती मंडल के रायतू वेदिका में 35 एनओ मरीजर्स और 6 सुपरवाइजर्स के लिए 3 रोजा तरबियती कैंप का आगाज किया। उन्होंने बताया कि मरदमशुमारी इस बार डिजिटल तरीके से की जा रही है और तेलंगाना में 3 जगह पर पायलट प्रोजेक्ट के तौर पर शुरू की जा रही है। इनमें शहरी इलाके के लिए जीएचएमसी और देही इलाके के लिए जिले नलगुंडे के तिप्परती मंडल और कबायली इलाके के लिए भद्राद्री जिले को शामिल किया गया है। तिप्परती मंडल में इस मरदमशुमारी के लिए 5 देहातों को मुंतखब किया गया है। उन्होंने कहा कि मरदमशुमारी पहली मर्तबा डिजिटल फॉर्मेट में की जा रही है, इसलिए हर अमले को पूरी तवज्जो से और एहतियात से काम करना जरूरी है। उन्होंने बताया कि 10 से 15 नवंबर घरों की मैपिंग मोबाइल ऐप के जरिए की जाएगी, जबकि 15 से 30 नवंबर के दौरान घर घर जाकर डिजिटल फॉर्म के जरिए आबादी के मुकम्मल आदतों शुमार हासिल किए जाएंगे। इस मौके पर मिर्यालगुड़ा सब कलेक्टर नारायण अमित, रियासती महकमे शुमारियात के जेडी लाजरस, आरडीओ वाई अशोक रेड्डी और दीगर ओहदेदार मौजूद थे। ఛాన్స్ ఉంది, కొన్ని డూప్లికేషన్ ఛాన్స్ ఉంది. ఇప్పుడు అది లేకుండా మానిటరింగ్ సిస్టమ్ మనకి ఆల్రెడీ హెచ్ఎల్బి క్రియేట్ అయిపోయింది. ఎక్కడ సిఎంఎంఎస్ మానిటరింగ్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. సో పలా ఒక ఎలిమినేటరు అక్కడికి వెళ్ళి అది ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని బ్లాక్లు అంటే ఒక బ్లాక్లో ఎన్ని బిల్డింగ్స్ చేశాడు, ఆ ప్రతిరోజు ఈవినింగ్ మనం అది అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో రియల్ టైం మానిటరింగ్ అవుతూ ఉంటుంది. అలానే ఇంకోటి ఏంటంటే ఇదివరకు ఒక ఎన్యూమరేటర్ హెచ్ఎల్ సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అవంతా కూడా ఫుల్ ప్రూఫ్గా చెక్ చేసి ఇప్పుడు ప్రీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందా. సో ప్రీ టెస్ట్లో మనకి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి, ప్లస్ పాపులేషన్ ఎన్యుమరేషన్ కూడా చేయడం జరుగుతుందా. సో యాజ్ అ హోల్ ఇట్ ఈస్ లైక్ మినీ సెన్సస్ ఫర్ తెలంగాణ వేర్ వీఆర్ టెస్టింగ్ ఆల్ ద. జేడీ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పేటప్పుడు మనం ఈ మొత్తం ప్రక్రియని ఇప్పుడు ఏదైతే ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి మీ ఎంపిక్ చేసే ప్రక్రియ మేము మొదలు చేసాము. దాని తర్వాత మనకి 10th to 30th బ్రాకెట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు లేఅవుట్ మ్యాపింగ్ ఏదైతే మీ బ్లాక్కి చేస్తారో దాని తర్వాత డేటా ఎంట్రీ జరుగుతుంది టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. సో దయచేసి ఈ 2 ప్రక్రియలు ఇంపార్టెంటే. కొంతమంది సీట్స్ ఫైనల్ చేయాలి. 3 బేసిక్లీ టెస్ట్ యూనిట్స్. ఆ 3 యూనిట్స్ ఎలా ఉండాలి అంటే ఒకటి అర్బన్, ఒకటి రూరల్ అండ్ ఒకటి కొంచెం వెనుకబడిన కొంచెం ట్రైబల్ ప్రభావం ఉన్న ప్రాంతం కావాలి. సో అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం, అర్బన్లో జిహెచ్ఎంసీ ప్రాంతం, అక్కడక్కడ ఒక డివిజన్ ఎంపిక్ చేయడం. తర్వాత మన రూరల్ విషయానికి వస్తే మన తిప్పర్తి జిల్లాని ఎంపిక్ చేయడం జరిగింది. సో అప్పుడే నేను మేడంకి ఒక హామీ ఇచ్చాము. మేడం మేము చాలా డిజిటల్ బేస్డ్. సో మనకి ఒక కోడ్ ఉంటుంది, ఎన్యూమరేషన్ బ్లాక్ కోడ్ కానివ్వండి, విలేజ్ కోడ్ కానివ్వండి. మనం ఫిజికల్గా ఫామ్ నింపేటప్పుడు 05 ఉండాలి, మనం 04 కొట్టేసాము. సరే పర్వాలేదు, మాన్యువల్ ఉంది కాబట్టి ఎంట్రీ చేసేటప్పుడు 4 3 5 చేయడం ఇది